పాణ్యం మండలంలో పానికేశ్వర స్వామి దేవస్థానంలో జరగబోవు మహాశివరాత్రి వేడుకలకు విచ్చేసే భక్తులకు తగు సౌకర్యాలు చేపట్టాలని కోరుతూ పాణ్యం తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డికి విద్యార్థి ప్రజా సంఘాలు వినతి పత్రం ఇవ్వడం జరిగినది. పాణ్యం మండలంలో పానికేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి శివరాత్రి ఉత్సవాలకు భక్తులకు నిత్యం త్రాగుటకు నీరు, అన్నదానం ఏర్పాటు చేయాలని వారు కోరారు. పాణ్యం మండలంలో అతి పురాతనమైన దేవాలయం పానికేశ్వర స్వామి దేవాలయమని, ఈ దేవాలయం రాజుల కాలం నాటిదన్నారు. దీనికి ఒక ప్రత్యేక చరిత్ర ఉన్నదని తెలిపారు. ప్రతి సంవత్సరము చుట్టూ 20 గ్రామాల నుండి మహాశివరాత్రి ఉత్సవాలకు 30,000 మంది భక్తులు దాదాపుగా పాల్గొంటారన్నారు. వేలాది మంది భక్తులకు, మహిళలకు బాత్రూంలు, బట్టలు మార్చుకున్నటకు గదులు కూడా లేవని, భక్తులకు త్రాగుటకు నీరు, ప్రసాదము, అన్నదాన ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ నంద్యాల జిల్లా కార్యదర్శి బత్తిని ప్రతాప్, ఏఐఎఫ్బి జిల్లా నాయకులు వనము వెంకటాద్రి, శ్రీనివాసరావు, సిఐటియు మండల నాయకుడు నాగరాజు, రైతు సంఘము దేవరాజు తదితరులు పాల్గొన్నారు.